అన్నా, ఎక్కడికి వెళ్ళాలమ్మా? రైతు బజార్ పక్కనున్న స్కూల్కి వెళ్ళాలన్నా. ఎక్కమ్మా, తీసుకెళ్తాను. త్వరగా పోనివన్నా. ఏమైందమ్మా? ముందు నువ్వు పోనివన్నా. మేడం మరీ ఇంత అమాయకురాల్ని చంపమంది ఏంటి? ఈవిడ గట్టిగా అరిస్తేనే భయపడి చచ్చేలా ఉంది. ఈవిడకి ఆయుష్ మూడితే మనమేం చేస్తాం? మార్కెట్ రోడ్కి దారి ఇది కాదు కదన్నా. త్వరగా పోనీయమని నువ్వే అన్నావు కదమ్మా. నిన్ను తొందరగా పంపిద్దామని ఈ దారికి తీసుకెళ్తున్నాను. అంటే ఇది షార్ట్ కట్ అమ్మా. తొందరగా పోనివన్నా. అక్కడ నా కూతురు ఎలా ఉందో ఏంటో. ఏంటన్నా ఆటో ఇక్కడ ఆపా? నువ్వు దిగాల్సిన చోటు వచ్చిందమ్మా, దిగు. దిగాల్సిన చోటు రావడం ఏంటి? స్కూల్లో పాపకేమైందో అని భయపడుతున్నావా? నా కూతురు గురించి నీకెలా తెలుసు? అమ్మా, దీపేనమ్మా మాట్లాడేది. నేను మీ పాప చదువుతున్న స్కూల్లో అటెండర్నమ్మా. ఆడుకుంటూ మీ పాప గ్రౌండ్లో పడిపోయింది. మీరు తొందరగా స్కూల్కి రండి. పడిపోయిందని అబద్ధం చెప్పి నాకెందుకు ఫోన్ చేసావు? రేయ్, పెద్దగా టైం లేదు. దరువాపి వచ్చిన పని కానివ్వండి. వచ్చిన పని ఏంటి? నిన్ను తీసుకొచ్చింది చంపడానికి. రేయ్, దరువేండ్రా. మా బావ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను నీకిచ్చే గిఫ్ట్ చావే దీపా. చంటిదాని సమస్య మందులతో నయమైపోతుందని కార్తిక్ బాబు చెప్పారు కదా, మళ్ళీ పడిపోవడం ఏంటి? ఈసారి దీపకి తెలియకుండా ఆపలేం. దీపా, దీపా. దీప లేదు బాబు. ఎక్కడికెళ్ళిందక్క? సౌరి కళ్ళు తిరిగి పడిపోయిందని స్కూల్ నుంచి ఫోన్ వస్తే హడావుడిగా వెళ్ళిపోయింది చెల్లెమ్మ. సౌర్య కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? దీపెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే వెళ్ళింది బాబు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా, అలాంటి ఫోన్ వస్తే నాతో చెప్పాలి కదా. ఏమో బాబు, నాకేం అర్థం కాలేదు. అది హడావుడిగా వెళ్ళిపోతుంటే ఏంటని అడిగాను, చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు సౌర్యకున్న ప్రాబ్లం గురించి దీపక్ తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. మనందరం తన రోజు ఓదార్చడానికే సరిపోతుంది. అయినా శౌర్యకి సంబంధించి ఏం జరిగినా నీకు కదరా ఫోన్ రావాల్సింది. అవునమ్మా, మరి దీపక్ ఎందుకు కాల్ చేశారు? దీప అయినా వెళ్లే ముందు నాతో చెప్పాలి కదా. అక్కడ చంటిదానికి ఎలా ఉందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది బాబు. మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను. అక్క, ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నా గుండెదో దడదడగా ఉందక్క. దీప నా తమ్ముడి కూతురు కాదని దాసుగారికి చెప్పిన దగ్గర నుంచి నాకేవేవో పీడకలలు వస్తున్నాయి. ఎవరికి ఏ ప్రమాదం జరగదు కదా. పాపం భయపడుతున్నట్టుందిరా. చూసింది చాలు, వేసేద్దాం. భయపడిపోయాను. అలాంటి వాణ్ణి జాలిగా చూసే రేంజ్లో ఉతికి ఆరేశారు ఇద్దరు. జరిగిన దాంట్లో మంచి విషయం ఏదైనా ఉంది అంటే వాడు దొరకలేదు సంతోషం. పొరపాటున ఆ గుండుగాడు నోరు విప్పి నీ పేరు చెప్పుంటే మీ బాబా మనిద్దరికి గుండు కొట్టించేవాడు. మరి అటాక్ చేయించింది ఎవరనుకుంటాడు? నాకు తెలిసి ఇంట్లో ఈ పాటికి పంచాయతీ పెట్టి ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. తలుచుకుంటేనే భయంగా ఉందిరా.
ఇంట్లో ఉన్న మనిషి పేరుతో పిలిచి బయటికి రప్పించడం ఏంటి? వెంటపడి చంపాలనుకోవడం ఏంటి? దీపన్నట్టు ఇదంతా జైల్లో ఉన్న నర్సిగడి పని అయ్యుంటుందమ్మా. దీపా, నువ్వు వాళ్ళని ఇంతకు ముందు ఎప్పుడైనా నరసింహతో చూసావా? లేదమ్మా. ఇది నరసింహ పని కాకపోతే వణుకొస్తుంటేను బావ ఇంకా వేరే దేనికోసమైనా కాల్ చేసి ఉండొచ్చు కదా. ముందు లిఫ్ట్ చేయి. కాల్ కట్ అయిందంటే నేరుగా ఇంటికే వస్తాడు. అమ్మో, లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. మాట్లాడు. కార్తీక్, ఏంటి పారు, ఎలా ఉన్నావు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. మరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? దూరంగా ఉండి లిఫ్ట్ చేయలేదా? భయపడి లిఫ్ట్ చేయలేదా? నాకెందుకు భయం? తప్పు చేయాలనుకున్న వాళ్ళే భయపడతారు కానీ. ఏంట్రా తప్పు గిప్పు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నా భార్య మీద అటాక్ జరిగింది. కింద పోయాకరా